హల్లెలూయా! మహాగణుడు, మహోన్నతుడు, మన రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికి వందనాలు. ప్రియమైన దేవుని పిల్లారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ బాగుండాలని ప్రతిరోజు మీ కొరకు మేము ప్రార్థన చేసుకున్నారా? ప్రార్థనా పూర్వకంగా మీరు మీ దినాన్ని ప్రారంభించారా? లేదంటారా? అయితే వెళ్ళి ఇప్పుడే ప్రార్థన చేసుకొని వచ్చి తర్వాత ఈ వీడియోని చూడండి. ప్రార్థన మన జీవితానికి ఎంతో అవసరం. భక్తుడైన రేవన్ హీల్ గారు ఇలా అన్నారు, ఏ వ్యక్తి కూడా తన ప్రార్థనా జీవితం కంటే గొప్పవాడు కానే కాదు అని చెప్పేసి అన్నాడు. మీ ప్రార్థనా జీవితాన్ని బలపరచడానికి, పురుకొల్పడానికే కదా ఈ ప్రార్థనా విజయాలు కార్యక్రమాన్ని మీ దగ్గరికి తీసుకొని వస్తూ ఉన్నాం. ఈ రోజు మీ ఆత్మీయ జీవితానికి ఉపయోగపడే ఒక మంచి ప్రార్థనా సందేశాన్ని మీ మధ్యకి తీసుకొని వచ్చి ఉన్నాను. దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. బైబిల్ గ్రంథంలో నుంచి అపోస్తుల కార్యములు 12వ అధ్యాయం 5వ వచనం. పేతురు చెరసాలలో ఉంచబడెను, సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో ప్రార్థన చేయుచుండెను. యెరూషలేములో ఉన్న సంఘం విస్తరిస్తున్న కొలది సంఘానికి శ్రమలు కూడా విస్తరించాయి. సంఘంలో ఉన్న సభ్యుల సంఖ్య పెరుగుతున్న కొలది హతసాక్షుల సంఖ్య కూడా పెరిగింది. హెరోదురాజు సంఘంలో ఉన్న వారందరినీ బాధపెట్టుట కొరకు సంఘంలో ఉన్న నాయకులను బలాత్కారంగా పట్టుకొని వారిని హింసించటం ప్రారంభించాడు. అది యూదులకు ఇష్టమైన కార్యమని తలంచి సంఘంలో ఉన్న పెద్ద పెద్ద వ్యక్తులను, సంఘంలోని నాయకత్వాన్ని వహిస్తున్న వ్యక్తులను బలాత్కారంగా పట్టుకొని వారిని బాధ పెట్టడం, వారిని చంపటం ప్రారంభించాడు. అప్పటికే యాకోబును పట్టుకొని తల నరికి చంపించేశాడు. పేతురును కూడా పట్టుకొని చంపాలని చెప్పేసి అనుకున్నాడు. అవి పస్కా పండుగ దినాలు. పస్కా పండుగ అయిపోయిన తర్వాత వెంటనే పేతురుని చెరసాల నుంచి విడిపించి యూదులందరూ చూస్తూ ఉండగా పేతురును కూడా చంపాలి అని చెప్పేసి ఆశించాడు. ఇదంతా హెరోదురాజు ఎందుకు చేస్తున్నాడంటే యూదుల్ని సంతోషపరచడానికి. పిలాతు యేసుక్రీస్తు ప్రభుని ఎందుకు సిలువేశాడో తెలుసా? యూదుల్ని సంతోషపరచాలన్న ఉద్దేశంతోనే పిలాతు యేసుని సిలువేశాడు. యేసుక్రీస్తు ప్రభు ఏ నేరము చేయలేదని పిలాతు ఒప్పుకున్నప్పటికీ, పిలాతుకు తెలిసినప్పటికీ యూదుల్ని సంతోషపెట్టాలన్న ఉద్దేశంతోనే నిరపరాధి అయిన యేసుక్రీస్తు ప్రభుని మరణానికి పిలాతు అప్పగించాడండి. హెరోదురాజు ఎందుకు సంఘంలో ఉన్న పెద్ద పెద్ద నాయకులను, అపోస్తులను హింసిస్తున్నాడంటే, యాకోబును చంపాడంటే, ఇప్పుడు పేతురును కూడా చంపాలని ఎందుకు అనుకున్నాడంటే యూదులను సంతోషపరచాలని. ఆనాటి నాయకులందరూ కూడా, ఆనాటి రాజులందరూ కూడా, చక్రవర్తులందరూ కూడా యూదుల మెప్పులు పొందాలని చెప్పేసి చూసేవారండి. అప్పటికే యాకోబును పోగొట్టుకున్న సంఘం పేతురును కూడా కోల్పోవటం ఇష్టం లేక పేతురు గురించి అత్యాసక్తితో ప్రార్థన చేయటం ప్రారంభించింది. పేతురు భయంకరమైన చెరసాల్లో ఉన్నాడు. చెరసాల నుంచి పేతురు విడుదల పొందటం అనేది అసాధ్యం. కానీ సంఘం పేతురు విడుదల పొందాలని చెప్పేసి ప్రార్థన చేస్తూ ఉన్నారు. అత్యాసక్తితో ప్రార్థన చేస్తున్నారని దేవుని వాక్యాలు రాస్తుంది. అత్యాసక్తితో అంటే తీవ్రంగా కన్నీరు విడుచుచు దేవునికి మొర్రపెడుచున్నారు అని అర్థం అండి. దేవుడు సంఘం చేస్తున్న ప్రార్థనను ఆలకించి ఆశ్చర్యకరమైన రీతిలో తన దూతను పంపించి పేతురుని చెరసాల నుంచి విడిపిస్తాడు. పేతురు చెరసాల నుంచి విడుదల పొందిన తర్వాత యోహాను అనే మార్కు అనే మారు పేరు కలిగిన ఒకడి ఇంటికి వస్తాడు. ఆ ఇంట్లో సంఘం అంతా కూడుకొని ప్రార్థన చేస్తూ ఉంటారు. అదే అపోస్తుల కార్యములు 12వ అధ్యాయం 13వ వచనంలో ఇలా రాస్తుంది. ఇట్లు ఆలోచించుకొని అతడు మార్కు అను మారు పేరు గల యోహాను తల్లి అయిన మరియ ఇంటికి వచ్చెను. అక్కడ అనేకులు కూడి ప్రార్థన చేయుచుండిరి. అతడు తలుపు వాకిట తలుపు తట్టుచుండగా రోదే అను ఒక చిన్నది ఆలకించుచూ వచ్చెను. ఆమె పేతురు స్వరము గుర్తుపట్టి సంతోషము చేత తలుపు తీయక లోపలికి పరిగెత్తుకుని పోయి పేతురు తలుపు దగ్గర నిలుచుచున్నాడు అని తెలిపెను. అందుకు వారు, నీవు పిచ్చిదానివనిరి. అయితే తాను చెప్పినదే నిజమని ఆమె దృఢంగా చెప్పినప్పుడు వారు, అతని దూత అనిరి. పేతురు ఇంకనూ తలుపు తట్టుచున్నందున వారు తలుపు తీసి అతను చేర్చుకొని విభ్రాంతి నొందిరి. పేతురు తప్పించుకొని మార్కు అనే మారు పేరు కలిగిన యోహాను తల్లి ఇంటికి వచ్చాడు. అక్కడ సంఘం కూడుకొని ప్రార్థన చేస్తూ ఉంటే ఆ ఇంటికి వచ్చి తలుపు తడుతూ ఉన్నాడు. తలుపు తడుతూ ఉంటే ఒక చిన్నది పరిగెత్తుకుంటూ వచ్చి తలుపు దగ్గరికి వచ్చి నిలుచొని ఎవరా తలుపు తట్టేదని వింటూ ఉంది. పేతురు బయట ఉండి తలుపు తీయండి అని చెప్పేసి అంటూ ఉన్నాడు. అయితే ఆమె వచ్చింది పేతురే అని చెప్పేసి గుర్తించి సంతోషం చేత అందరికీ చెప్పాలని చెప్పేసి ఆ సంతోషంలో తలుపు తీయకుండా వెళ్ళి వాళ్ళకి చెప్తే వాళ్ళు అంటున్నారు, పేతురు వచ్చాడు, మనం ప్రార్థన చేస్తున్నాం కదా, దేవుడు మన ప్రార్థన ఆలకించాడు, పేతురుని చెరసాల నుంచి విడిపించాడు, పేతురు తలుపు తడుతున్నాడు అని చెప్పేసి అంటుంటే సంఘం అంటుంది, నువ్వు పిచ్చిదానివి,
నీకు పిచ్చి పట్టింది. లేదు లేదు నాకు పిచ్చి లేదు, ఖచ్చితంగా పేతురు వచ్చాడు, తలుపు తట్టేది పేతురే, ఆయన స్వరాన్ని నేను విన్నాను అని చెప్పేసి అంటే, పో పో అమ్మా, చాలే అమ్మా, ఆయన పేతురు కాదు, పేతురు దూత అయి ఉంటాడు, పేతురుగానే కాదు అని చెప్పేసి. అరే వాళ్ళు భారంతో కన్నీరు విడిచి ప్రార్థన చేస్తున్నారు. ఎందుకు ప్రార్థన చేస్తున్నారంటే పేతురు చెరసాల నుంచి విడుదల పొందాలని చెప్పేసి. చెరసాల నుంచి విడిపించబడి వారి మధ్యకు పేతురు వచ్చాడు అన్న సంగతి తెలియజేస్తూ ఉంటే నమ్మలేని స్థితిలో ఉంటున్నారు. ప్రార్థిస్తున్నారు కానీ నమ్మట్లేదు, ప్రార్థిస్తున్నారు కానీ ప్రార్థనకు సమాధానం వచ్చిందన్న విషయాన్ని నమ్మలేని స్థితిలో ఉంటున్నాడు. ఈరోజు కూడా చాలామంది ఇటువంటి స్థితిలోనే ఉంటున్నారు. చాలామంది ప్రార్థిస్తున్నారు కానీ వారు ప్రార్థించేవి వారికి దొరుకుతాయన్న విషయాన్ని నమ్మలేని స్థితిలో ఉంటున్నారు. చాలామంది ప్రార్థిస్తున్నారు, ప్రార్థించింది దేవుడు వారికి ఇస్తాడు అన్న విశ్వాసం కూడా లేకుండా ప్రార్థన చేసే వ్యక్తులు ఎంతోమంది ఉన్నారు. భర్త మారాలని ఎన్నో సంవత్సరాలుగా ప్రార్థన చేసే వ్యక్తులు, స్త్రీలు నాకు తెలుసు. తన కొడుకు మారాలని ఎన్నో సంవత్సరాలుగా ప్రార్థన చేసే తల్లులు నాకు తెలుసు. చాలామంది తల్లుల్ని నేను చూశాను. భర్త మారాలని ప్రార్థన చేస్తాడు, బిడ్డలు మారాలని ప్రార్థన చేస్తారు. కొన్ని రోజులు ప్రార్థన చేసిన తర్వాత వారు మారకపోవటం చూసి వాళ్ళు ఏమంటారో తెలుసా? ప్రపంచంలో ఎవడు మారినా కానీ వీడు మారడు, అసలు వీడు మారతాడని నేను నమ్మటం చూడండి, అది నా భ్రమ, అది నా ఆలోచన. ఎవడు మారినా వీడు మారడని నాకు ముందే తెలుసు, వీడు మారడని నాకు ముందే తెలుసు, ఇది జరగదని నాకు ముందే తెలుసు, ఆ వ్యక్తి బ్రతకడని నాకు ముందే తెలుసు, నేను అనుకున్నది నా జీవితంలో నేను పొందుకోలేనని నాకు ముందే తెలుసు, నేను కోరుకున్నది ఏది నా జీవితంలో జరగదని నాకు ముందే తెలుసు, ఇదేదో జరిగిద్దన్న విషయం నాకు ముందే తెలుసు. మరి ముందే తెలిసినప్పుడు ప్రార్థించటం ఎందుకు? ముందే తెలిసినప్పుడు దేవుని దగ్గర గడపటం ఎందుకు? దేవుణ్ణి అడగటం ఎందుకో? ఏదైనా జరగదు అని మీకు అనిపించినప్పుడు ప్రార్థన చేస్తే ఇది ఖచ్చితంగా జరగదని మీకు అనిపించినప్పుడు ప్రార్థించొద్దు. అవిశ్వాసంతో చేసే ప్రార్థనలు ఏ మాత్రం ప్రభావాన్ని చూపలేవు, అవి ఏ మాత్రం కార్యాన్ని జరిగించలేవు. అవిశ్వాసంతో మీరు ఎంత దేవుని దగ్గర గడిపినా అది వృధా తప్ప ప్రయోజనం లేనిలేదు. ఖచ్చితంగా దేవుడు చేస్తాడు, ఆయన సర్వశక్తిమంతుడు, ఆయనకు అసాధ్యమైనది ఏమీ లేదు అని మీరు నమ్మితేనే ప్రార్థించండి. నా దేవుడు సర్వశక్తిమంతుడండి, నా దేవుడు సజీవుడు, ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు, అప్పుడు చేసిన అద్భుతాలు ఇప్పుడు కూడా నా జీవితంలో చేస్తాడని మీరు విశ్వసిస్తేనే ప్రార్థించండి. ఈరోజు చాలామంది ప్రార్థిస్తున్నారు కానీ సరిగా నమ్మట్లేదు. ప్రార్థన అయితే చేస్తున్నారు కానీ తగినంత విశ్వాసం వారి జీవితంలో లేదు, తగినంత ఆత్మీయత వారి జీవితంలో లేదు, తగినంత నమ్మకం వారి జీవితంలో లేదు. అపనమ్మకంతో ప్రార్థన చేస్తూ ఉన్నారు. పూర్తిగా దేవుణ్ణి నమ్మలేని స్థితిలో ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థిస్తున్నారు కానీ జరిగిద్దో జరగదని ఒక డౌట్ పెట్టుకొని ప్రార్థన చేస్తున్నారు, అవుతుందో లేదని ఒక డౌట్ పెట్టుకొని ప్రార్థన చేస్తున్నారు. వీళ్ళు కూడా తీవ్రంగా దేవునికి మొరపెడుతూ ఉన్నారు కానీ పేతురు వచ్చాడు అని చెప్తే నమ్మలేని స్థితిలో ఉంటున్నారు. అరే దేవుడు కార్యం చేశాడు అన్నా కూడా వారికి విశ్వాసం లేదు. దేవుని బిడ్డలారా గుర్తుంచుకోండి, ముందు మీ ప్రార్థనలకు అడ్డొచ్చే అవిశ్వాసం అనే అడ్డుబండను మీరు జయించండి. అవిశ్వాసం అనే అడ్డుబండను మీరు తొలగించగలిగితే మీ ప్రార్థనలు ఏది ఆపలేదు. అవిశ్వాసంతో మీరు ప్రార్థన చేస్తే ఆ అవిశ్వాసం అనే అడ్డుబండే మీ ప్రార్థనకు అడ్డుగా వచ్చి అది దేవుని దగ్గర కూడా వెళ్లకుండా ఆపిద్దండి. ప్రిన్స్ ఆఫ్ ప్రీచర్స్ చార్ల్స్ స్పర్జన్ ఇంగ్లాండ్ దేశంలో గొప్ప పరిచర్య చేశాడు. ప్రసంగ రారాజు అని చెప్పేసి అందరూ ఆ వ్యక్తిని పిలిచేవారండి. ఆయనకి ఇంగ్లాండ్ దేశంలో ఒక అనాథాశ్రమం ఉంది. ఆ అనాథాశ్రమానికి 300 పౌండ్లు అవసరమైనది. ఆ 300 పౌండ్ల గురించి ప్రార్థన చేస్తూ ఉంటే ప్రభు అదే సమయంలో బ్రిస్టల్ దేశంలో ఉన్న 3 అతిపెద్ద బాప్టిస్ట్ చర్చెస్లో వాక్యం చెప్పడానికి అవకాశాన్ని ఇస్తాడు. ఆయనకు ఆహ్వానం వచ్చింది. వారి ఆహ్వానాన్ని అందుకొని బ్రిస్టల్లో ఉన్న 3 బాప్టిస్ట్ చర్చెస్లో వాక్యం చెప్పిన తర్వాత తాను అనుకున్నట్లే వారు 300 పౌండ్లను ఇస్తే ఆ రాత్రి ఆ డబ్బుల్ని తీసుకొని ప్రభుని స్తుతించి తన రూమ్కి వచ్చి పడుకుంటాడు. తన రూమ్కి వచ్చి పడుకున్నప్పుడు దేవుడు తనకు ఒక దర్శనాన్ని చూపిస్తాడు. అదేంటయ్యా అంటే, నీ దగ్గరున్న ఈ 300 పౌండ్లను తీసుకొని వెళ్ళి బ్రిస్టల్లో ఉన్న జార్జ్ ముల్లర్ గారి అనాథాశ్రమానికి ఇవ్వు అని చెప్పేసి అంటే ఆయన ఆ దర్శనంలో అంటాడు ప్రభుతో, ప్రభువా ఇది ఇంగ్లాండ్ దేశంలో ఉన్న అనాథాశ్రమానికి కావలసి ఉన్నది అని అంటే మళ్ళీ ప్రభు అంటాడు, లేదు నువ్వు తీసుకొని వెళ్ళి జార్జ్ ముల్లర్ గారి అనాథాశ్రమానికి ఇవ్వు, జార్జ్ ముల్లర్ గారికి ఇవ్వు అని చెప్పేసి అంటే సరే ప్రభు అని చెప్పేసి ఉదయాన్నే లేచి బయలుదేరి జార్జ్ ముల్లర్ గారి దగ్గరికి వెళ్తాడు. జార్జ్ ముల్లర్ గారి అనాథాశ్రమంలోనికి వచ్చిన తర్వాత
ఒక బైబిల్ ఉండిద్ది, బైబిల్ తెరచి ఉండిద్ది. ఆ బైబిల్ ముందు జార్జ్ ముల్లర్ గారు మోకరించి ప్రార్థిస్తూ ఉంటారు. ఆయన ప్రార్థిస్తూ ఉండగా ఈయన వెళ్ళి ఆయన భుజం మీద చెయ్యి వేసి, ముల్లర్ ఎలా ఉన్నారు, బాగున్నారా, మీకు 300 పౌండ్ల ధనాన్ని ఇవ్వమని దేవుడు నన్ను పంపించాడు, ఇదిగోండి 300 పౌండ్లు మీరు తీసుకోండి అని చెప్పేసి ముల్లర్ గారికి ఇచ్చి ఆ డబ్బుని ముల్లర్ గారి చేతిలో పెడతాడు. అప్పుడు ముల్లర్ గారు అంటారు, సరిగ్గా ఇదే 300 పౌండ్ల గురించి ఇప్పుడు నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రభు నా ప్రార్థనకు సమాధానంగా సహోదరుడా నిన్ను పంపించాడు అని చెప్పేసి ఆ 300 పౌండ్లు తీసుకొని వారిద్దరూ కొద్దిసేపు మాట్లాడుకొని, జార్జ్ ముల్లర్ గారు కూడా చార్ల్స్ స్పర్జన్ గారి గురించి ఒక చిన్న ప్రార్థన చేసి కొద్దిసేపు మాట్లాడుకున్న తర్వాత ఆయన పంపిస్తాడు. ఆయన పంపించిన తర్వాత చార్ల్స్ స్పర్జన్ గారు తన ఇంటికి వచ్చిన తర్వాత తన ఆఫీస్ రూమ్లో టేబుల్ మీద ఒక కవర్ ఉండిద్ది. ఆ కవర్లో 600 పౌండ్ల చెక్ ఉండిద్దండి. ఆ చెక్కు తీసుకొని, ప్రవ్వా నీ పరిచర్య కోసం నీ దాసునికి నేను 300 పౌండ్లు ఇస్తే వడ్డీతో సహా నాకు 600 పౌండ్లు ఇచ్చావా అని చెప్పేసి ప్రభువుని ఎంతగానో స్తుతిస్తాడు. దేవుని బిడలారా, విశ్వాసంతో బ్రిస్టల్ నగరంలో జార్జ్ ముల్లర్ గారు ప్రార్థించిన ఆ ప్రార్థనకు సమాధానంగా దేవుడు 300 పౌండ్లను ఆయనకు ఇచ్చాడు. తనకు సహకరించినందుకు దేవుడు చార్ల్స్ స్పర్జన్ గారిని వదిలిపెట్టలేదు. వడ్డీతో సహా 600 పౌండ్లు దేవుని పిలుపుకు లోబడినందుకు ఆయనకి ఇచ్చాడండి. విశ్వాసంతో చేసే ప్రతి ప్రార్థన కూడా గొప్ప కార్యాలు జరిగిస్తుంది. విశ్వాసంతో చేసే ప్రతి పని కూడా అద్భుతాలు చూసే విధంగా చేస్తుంది. మార్కు సువార్త 11:24 అందుచేత ప్రార్థన చేయునప్పుడు మీరు అడుగుచున్న వాటినెల్లను పొందియున్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. ప్రభు అంటున్నాడు, మీరు దేని గురించి అయితే ప్రార్థన చేస్తున్నారో అవన్నీ మీకు దొరికినాయని నమ్మండి, అప్పుడు అవన్నీ మీకు దొరుకుతాయి. మీరు విశ్వసించి అడిగితే ఖచ్చితంగా మీరు పొందుకుంటారు అని చెప్పేసి ప్రభు అంటూ ఉన్నాడండి. ఏదైనా ఒక అంశం గురించి ఎన్నో సంవత్సరాలుగా మీరు ప్రార్థిస్తున్నారా? ఒక అంశం గురించి దేవుని దగ్గరకు పదే వెళ్తున్నారా? ఒక అంశం గురించి ప్రార్థనలో మీరు పోరాడుతూ పెనుగులాడుతూ ఉన్నారా? అయితే నమ్మండే, ఖచ్చితంగా దేవుడు అది మీకు ఇచ్చాడు అని నమ్మండే, అది మీరు పొందుకున్నారు అని. దేవుని బిడ్డలారా గుర్తుంచుకోండి, మన ప్రార్థన చిన్నదైనా పెద్దదైనా అది నేరుగా దేవుని సన్నిధికి వెళుతుంది. అది నేరుగా దేవుని సింహాసనాన్ని చుట్టుముడుతుంది. అది నేరుగా దేవుణ్ణి మన పనుల్లోనికి తీసుకొచ్చే విధంగా దేవుణ్ణి ప్రేరేపిస్తుంది. మన ప్రతి ప్రార్థన దేవుని దృష్టిని ఆకర్షిస్తుంది. కాబట్టి మనం అవిశ్వాసంతో కూడిన ప్రార్థన చేయకూడదు, విశ్వాసంతో కూడిన ప్రార్థనలే మనం చేయాలి. యాకోబు రాసిన పత్రికలో రాసింది, విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును అని చెప్పేసి దేవుని వాక్యంలో రాసింది. విశ్వాస సహితమైన ప్రార్థనలు అద్భుతాలు జరిగిస్తాయి. గుర్తుంచుకోండి, అపనమ్మకంతో చేసే ప్రార్థనలో అపజయం పొందుతాయి. విశ్వాసంతో చేసే ప్రార్థనలో గొప్ప కార్యాలు జరిగిస్తాయి. ఎందుకంటే విశ్వాసం ఎప్పుడు ఓడిపోదు. ఇది మొదలుకొని దేని గురించి సందేహించకుండా, దేని గురించి కలవరపడకుండా, దేని గురించి భయపడకుండా, ఇది జరుగుద్దా జరగదా, అవుతుందా అవ్వదా, చేస్తాడా దేవుడు చెయ్యడా అనే అపనమ్మకం లేకుండా విశ్వాసంతో ప్రార్థన చేద్దాం. అడిగిన ప్రతిదీ నేను ఇస్తాను అని చెప్పేసి వాగ్దానం చేశాడు. మనకు ముందున్న భక్తులు అలాగే చేశాడండి. వారు ఏది అడిగినా విశ్వాసంతో అడిగారు. అపనమ్మకాన్ని వారి జీవితంలో వారి దరిదాపులో కూడా రానిలేదు. ఒకవేళ అది వస్తే దేవుని సహాయాన్ని కోరారు. ప్రభువా, దీని నుంచి నన్ను విడిపించి పరిపూర్ణంగా నీ వాగ్దానాలకు నేను విధేయత చూపించే విధంగా, నీ వాగ్దానాల యందు నమ్మిక ఉంచే విధంగా నన్ను జ్ఞాపకం చేసుకొని చెప్పేసి వారు దేవుని సన్నిధిలో ప్రార్థించారు. ఒకవేళ మీకు అంత గొప్ప విశ్వాసం లేకపోతే దేవుణ్ణి అడుగుదాం, దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. కొన్నిసార్లు మనం ప్రార్థించేటప్పుడు పరిస్థితులు మనకు వ్యతిరేకంగా మారచ్చు, మన ప్రార్థనకు సమాధానం లేట్ అవ్వచ్చు, వెంటనే మనము ఏదైతే ప్రార్థిస్తున్నామో అది మనకు దొరకకపోవచ్చు. కానీ గుర్తుంచుకోండి, ఖచ్చితంగా మీరు విశ్వసించినప్పుడు ఏదో ఒక రోజు దాన్ని పొందుకుంటారు. ఏదో ఒక రోజు అది మీ దగ్గరికి రాకుండా ఎవ్వరు దాన్ని అడ్డుకోలేరు. దేవుడే మీకు ఇస్తున్నప్పుడు, దేవుడే మిమ్మల్ని దీవించాలని ఆశిస్తున్నప్పుడు, దేవుడే మీ ప్రార్థనకు సమాధానం ఇస్తున్నప్పుడు మధ్యాకాశంలో ఉన్న ఏ సైతాను సమూహాలు కూడా దాన్ని అడ్డగించలేవు. అందుకనే దేవుని పిల్లారా, మనం ప్రార్థించే ప్రతిసారి విశ్వాసంతో ప్రార్థిద్దాం. బైబిల్ గ్రంథంలో ఎంతోమంది భక్తులు విశ్వాసంతో ప్రార్థన చేసి వారు అనుకున్నది వారి జీవితంలో పొందుకున్నారు. విశ్వాసంతో ప్రార్థన చేసి వారి జీవితంలో అసాధ్యాలను సైతం కూడా సుసాధ్యంగా మార్చుకున్నారు. కష్టమైన క్లిష్టమైన పరిస్థితులను కూడా వారికి అనుకూలంగా మార్చుకున్నారు. వారి జీవితంలో ఏదైతే వారు కోరుకున్నారో వారు దాన్ని పొందుకునే విధంగా వారి విశ్వాసం వారిని పురుకొల్పింది.
అపనమ్మకంతో చేసే ప్రార్థనలో ఎప్పుడు కూడా విజయాన్ని సాధించలేవు. ఇహ నుంచి మనం ప్రార్థించేటప్పుడు మన ప్రార్థనకు అడ్డొచ్చే సందేహ దుర్గాలను పడగొడదాం. విశ్వాసంతో ప్రార్థన చేసి దేవుని దగ్గర నుంచి అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు మనం పొందుకుందాం. దేవుని పిల్లలారా, మీ గురించి ఒక చిన్న ప్రార్థన నేను చేయాలని ఆశపడుతూ ఉన్నా. దయచేసి నాతో పాటు ఈ ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడ, ప్రేమ కలిగిన తండ్రి, ఈ వర్తమానమైన ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రభా, నీవు కార్యం చేస్తావని మేము నమ్మి ప్రార్థించాలి. నీకు అసాధ్యమైనది ఏదీ లేదని మేము విశ్వసించి మొరపెట్టాలి. అటువంటి ప్రార్థనా జీవితం మీరు మాకు దయచేయండి. మా వీక్షకుల విశ్వాసాన్ని మీరు వృద్ధి పొందించి, బలపరిచి, దృఢపరిచి, స్థిరపరచమని ప్రభు, నిశ్చితమైతే మేము మరొకసారి కలుసుకోవడానికి నీవు కృప చూపించమని, గంభీరమైన కార్యాలు మా జీవితంలో జరిగించి మహిమను పొందమని యేసు పరిశుద్ధ నామములో వేడుతున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రార్థనా విజయాల కార్యక్రమాలు మీ ప్రార్థనా జీవితానికి, మీ ఆత్మీయ జీవితానికి ఆశీర్వాదకరంగా వండినట్లయితే మీ స్నేహితులకి, బంధువులకి, మీకు తెలిసిన వారందరికీ కూడా ఈ వీడియోస్ని షేర్ చేయండి. దేవుని బిడ్డలారా, ప్రతి ఆదివారం ఉదయం 10:30 గంటలకు కృష్ణా జిల్లా తిరువూరులో ప్రత్యేకమైన ఆరాధన జరుగుతుంది. మీరు ఈ చుట్టుపక్కల ఉన్న వ్యక్తులైతే, ఏ మందిరానికి వెళ్లకుండా ఉన్న వ్యక్తులైతే, మంచి ఆరాధనలో పాల్గొనాలని మీకు ఆసక్తి ఉన్నట్లయితే మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. మీకు తెలిసిన వారు, మీ బంధువులు ఈ చుట్టుపక్కల ఎవరైనా ఉంటే వారికి కూడా మీరు తెలియజేయండి. ఆదివారం 10:30కి జరిగే ఆరాధనలో పాలు పంపులు పొందుకొని దైవ దీవెనలు మీరు పొందుకోండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించునుగాక. ప్రభు చిత్తమైతే మరొక మంచి వర్తమానం ద్వారా నేను మీ మధ్యకు వస్తాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.